ఈ వీడియోలో యూడై ప్లస్ సైట్కి సంబంధించి ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులను ఏ విధంగా మనం జాయిన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే మనం ఈ ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ విద్యార్థిని అయినా సరే మనం ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకు వచ్చిన విద్యార్థుల్ని మనం ఈ విధంగా ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా జాయిన్ చేయవచ్చు. అంటే హై స్కూల్ వారి దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ మంది 6th క్లాస్లో జాయిన్ అవుతారు కాబట్టి, అంటే 5వ తరగతి అయిన విద్యార్థులందరూ డ్రాప్ బాక్స్లోకి ఉంటారు. వారందరినీ ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా హై స్కూల్ వారు జాయిన్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ఇంపోర్ట్ ఆప్షన్ని ఏ విధంగా అన్ని పాఠశాలల వారు, అంటే ప్రైమరీ అయినా, యూపీ అయినా, హై స్కూల్ అయినా, ఎవరైనా సరే ఒక విద్యార్థిని వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకు వస్తే ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మాత్రమే జాయిన్ చేయాలి. ఏ విధంగా జాయిన్ చేయాలని చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి యూడైస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయాలి. మీరు యూడైస్ ప్లస్ సైట్ లాగిన్ లింక్స్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathi-teacher.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే యూడైస్ లాగిన్ లింక్స్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో ఇక్కడ మీకు యూడైస్ ప్లస్ లాగిన్ లింక్స్ మీద క్లిక్ చేయండి. మన ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్కి ఎదురుగా ఉన్న లాగిన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, అది కూడా ఇచ్చేసేసి లాగిన్ అయిపోండి. తర్వాత కరెంట్ అకాడమిక్ ఇయర్ 26-27 దీనిని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం విద్యార్థిని ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీంట్లో ఇక్కడ ఉంటుందన్నమాట ఇంపోర్ట్ మాడ్యూల్ అని చెప్పేసి. ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా ఏ క్లాస్ విద్యార్థినైనా సరే మనం, అంటే ఫస్ట్ క్లాస్ మినహాయించి మిగతా ఏ తరగతిలో అయినా సరే మనం ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మనం జాయిన్ చేసుకోవచ్చు. హై స్కూల్ వారు కూడా ఇదే ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా 6th క్లాస్లో విద్యార్థుల్ని న్యూ అడ్మిషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంపోర్ట్ మాడ్యూల్ని ఓపెన్ చేయండి. తర్వాత అక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్లో విత్ ఇన్ స్టేటు, అవుట్ సైడ్ స్టేటు ఈ విధంగా ఉంటాయన్నమాట. దీంట్లో విత్ ఇన్ స్టేటు ఇది ఓపెన్ చేయండి. ఒకవేళ అవుట్ సైడ్ స్టేట్ నుంచి వస్తే అవుట్ సైడ్ స్టేట్ ఆప్షన్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆ విద్యార్థికి సంబంధించి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ కరెంట్ స్కూలింగ్ స్టేటస్ ఉంది కదా, ఇది చెక్ చేసుకోండి. ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టారా లేదా అని. ఒకవేళ డ్రాప్ బాక్స్లో పెడితే కరెంట్ స్కూలింగ్ స్టేటస్ అనేది డ్రాప్ బాక్స్ అని చూపిస్తుంది. ఒకవేళ డ్రాప్ బాక్స్లో లేవనుకోండి, ఇక్కడే మీకు స్కూల్ కాంటాక్ట్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే ఆ పాఠశాలకు సంబంధించి హెడ్ మాస్టర్ గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వారికి ఫోన్ చేసి ఆ విద్యార్థిని మీరు డ్రాప్ బాక్స్లో పెట్టండి అని చెప్పి మనం కాంటాక్ట్ చేయవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా డ్రాప్ బాక్స్ స్కూలింగ్ స్టేటస్ వచ్చిన తర్వాత ఆ విద్యార్థిని ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇంపోర్ట్ క్లాస్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు ఆ ఇంపోర్ట్ క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏ క్లాస్లో అయితే జాయిన్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇచ్చేసేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అంతటితో సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇలా వచ్చిందంటే మాత్రం 100% ఆ విద్యార్థి యూడైస్ ప్లస్ సైట్లో మన పాఠశాలలోకి జాయిన్ అయ్యట్లే. కాబట్టి ఈ విధంగా విద్యార్థి అయినా సరే మనం ఈ ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా యూడైస్ ప్లస్ సైట్లో ఈ విధంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్ను, అంటే విద్యార్థులను ఈ విధంగా మనం ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా జాయిన్ చేసుకుంటాం. ఇలా జాయిన్ చేసిన తర్వాత మీరు కంపల్సరీగా స్కూల్ డాష్బోర్డ్లోకి వచ్చేసేసి ఆ తరగతిని ఓపెన్ చేసేసి ఇక్కడ యాక్షన్ కింద వ్యూ మేనేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ విద్యార్థిని అయితే జాయిన్ చేశారో ఆ విద్యార్థికి సంబంధించి జీపీ, ఈపీ, ఎఫ్ఈ ఫామ్స్ ఉంటాయి కదా, ఇవి కూడా అప్డేట్ చేయండి. అంటే ప్రెజెంట్ జీపీ ఫామ్ ఒకటే అప్డేట్ అవుతుంది, మీకు ఫ్యూచర్లో అన్ని ఫామ్స్ అప్డేట్ అవుతాయి. కాబట్టి ఎవరైనా సరే ఇంపోర్ట్ చేశామంటే మనం కంపల్సరీగా ఆ విద్యార్థికి సంబంధించి ఈ జీపీ, ఈపీ, ఎఫ్ఈ ఫామ్స్ని కూడా మనం ఎప్పుడైనా సరే ఈ మూడింటిని కంపల్సరీగా అప్డేట్ చేయాలి. ఎందుకంటే మనం జాయిన్ చేయగానే అవన్నీ రెడ్ కలర్లో ఉంటాయి. తర్వాత మనం అప్డేట్ చేస్తేనే అవి గ్రీన్ కలర్లోకి వస్తాయి. కాబట్టి ఈ వర్క్ కూడా మనం చేయాల్సి ఉంటుంది ఇంపోర్ట్ చేసుకున్న విద్యార్థులందరికీ సంబంధించి.